నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన స్వస్థలమైన ఉత్తరాఖండ్లో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఢిల్లీలో తన మకాం కొనసాగిస్తున్న పంత్ ఇకపై సొంత రాష్ట్రానికి దగ్గరగా ఉండేలా అక్కడే ఒక ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన స్థలం కోసం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ తనకు అనువైన ప్రాంతం దొరకడం లేదని పంత్ వెల్లడించారు. ఈ విషయాన్ని నేరుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దృష్టికి తీసుకువెళ్లాడు. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ తన సమస్యను వివరించాడు. ఉత్తరాఖండ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పంత్ చిన్ననాటి నుంచి ఆ రాష్ట్రంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అక్కడికి తిరిగి వెళ్లి నివసించాలనే ఆలోచన చాలా కాలంగా తనలో ఉందని చెప్పారు. అయితే తన కుటుంబంతో కలిసి నివసించేందుకు ఇంటిని నిర్మించుకునేందుకు సరిపడే స్థలం కోసం వెతుకుతున్నా ఇప్పటి వరకు సరైన స్థలం లభించలేదని పేర్కొన్నారు. స్థలం విషయంలో ప్రభుత్వం నుంచి సహకారం అందితే తన కోరిక నెరవేరుతుందని పంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఉత్తరాఖండ్ ను ఎంతో ఇష్టపడతానని, అక్కడే తనకంటూ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. ముఖ్యమంత్రిగా ధామి ఈ విషయంలో తనకు మార్గనిర్దేశం చేయడంతో పాటు అవసరమైన సహాయం అందించాలని పంత్ అభ్యర్థించారు. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రచారకర్తగా వ్యవహరించిన సమయంలో తనకు ఇవ్వాల్సి ఉన్న స్థలం అంశం కూడా ఇంకా పరిష్కారం కాలేదని పంత్ తన పోస్ట్లో ప్రస్తావించారు. అయితే పాత విషయాన్ని పక్కన పెట్టినా ప్రస్తుతం తన లక్ష్యం మాత్రం ఉత్తరాఖండ్ కు తిరిగి వెళ్లి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడమేనని స్పష్టం చేశారు. ఈ ప్రయత్నం నిన్న మొన్నటిది కాదని, దాదాపు 3 ఏళ్లుగా తాను స్థలం కోసం చూస్తున్నానని పంత్ చెప్పడం ఆసక్తిని కలిగించింది. తనకు నచ్చిన ప్రాంతంలో ఇంటిని నిర్మించుకునేందుకు సరైన స్థలం దొరికితే అక్కడే స్థిరపడాలని అనుకుంటున్నట్లు తన అభ్యర్థన ద్వారా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన విజ్ఞప్తిని పరిశీలించి సానుకూలంగా స్పందిస్తారని ఎదురు చూస్తున్నానని పంత్ పేర్కొన్నారు. అయితే ఈ పోస్టు చేసిన కొద్దిసేపటికే రిషబ్ పంత్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించడం మరింత ఆసక్తిని రేపింది. అంతర్జాతీయ క్రికెట్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తనకు ప్రభుత్వం స్థలాన్ని బహుమతిగా ఇస్తే బాగుంటుందని పంత్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ప్రభుత్వం నిర్ణయించే అధికారిక ధరకు ఆ స్థలాన్ని తానే కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. అంటే ఉచితంగా ఇవ్వాలని మాత్రమే తాను కోరుకోవడం లేదని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్థలాన్ని కొనుగోలు చేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదనే విషయాన్ని పంత్ తన 2వ పోస్టులో వెల్లడించారు. దీంతో పంత్ చేసిన 2 వరుస పోస్టులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సమయం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ప్రముఖ క్రికెటర్లు సోషల్ మీడియాలో చేసే పోస్టులు వెంటనే అభిమానుల దృష్టికి పడుతుంటాయి. కానీ రిషబ్ పంత్ ఈ అభ్యర్థనను అర్ధరాత్రి సమయంలో చేయడం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. దాదాపు 1 గంట సమయంలో ఆయన ఈ పోస్టులు చేయడంతో అసలు ఆ సమయంలో పంత్ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించారనే అంశంపై కూడా కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు పంత్ తన సొంత రాష్ట్రంలో స్థిరపడాలనే కోరికను స్వాగతిస్తుంటే, మరికొందరు ప్రభుత్వాన్ని నేరుగా స్థలం కోసం కోరడం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంకొందరు మాత్రం ఒక రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారుడిగా తనకు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలనే కోరిక ఉండడం సహజమేనని, అందులో తప్పేమీ లేదని అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు స్థలం కొనుగోలు చేస్తానని పంత్ స్పష్టంగా చెప్పడం కూడా గమనించాల్సిన అంశమని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రిషబ్ పంత్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఉత్తరాఖండ్ లో ఆయన భవిష్యత్తు నివాసం గురించి ఆసక్తి పెరిగింది. అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పంత్ తన సొంత రాష్ట్రంతో ఉన్న అనుబంధాన్ని మరోసారి బహిరంగంగా చాటుకున్నారు. క్రికెట్ కెరీర్ లో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబం భవిష్యత్తు జీవితం కోసం ఉత్తరాఖండ్ లో ఒక స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ భారత జట్టుతో కలిసి శ్రీలంకలో ఉన్నాడు. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా జట్టుతో పాటు పర్యటిస్తున్న అతడు క్రికెట్ కు సంబంధించిన బాధ్యతల మధ్య కూడా తన సొంత రాష్ట్రంలో స్థలం కోసం ముఖ్యమంత్రిని సంప్రదించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న పంత్ మరోవైపు తన మూలాలను మరచిపోకుండా ఉత్తరాఖండ్ లోనే తనకంటూ ఒక ఇల్లు నిర్మించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన చేసిన అభ్యర్థనకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పంత్ విజ్ఞప్తిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? ప్రభుత్వం నుంచి స్థలం కేటాయించే అవకాశం ఉంటుందా? లేక ప్రభుత్వ ధరకు స్థలం కొనుగోలు చేసేందుకు పంత్ చేసిన ప్రతిపాదనకు అధికారులు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. మరోవైపు అర్ధరాత్రి సమయంలో చేసిన ఈ పోస్టులపై సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చ కూడా మరింత ఆసక్తిని రేపుతోంది. మొత్తానికి రిషబ్ పంత్ క్రికెట్ మైదానంలోనే కాదు,
తన సొంత గడ్డపై కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న విషయం ఈ వ్యవహారంతో మరోసారి బయటపడింది. ఇప్పుడు ఆయన కోరుకుంటున్న స్థలం ఎక్కడ లభిస్తుంది? అక్కడ ఇంటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రభుత్వం ఈ అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.